హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాస్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అభ్యర్థులు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం తెలంగాణ స్టేట్ ఎస్సీ స్టడీ సర్కిల్ ఫ్రీ షార్ట్ టర్మ్ కోచింగ్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క స్టడీ సర్కిళ్లలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, బ్యాంకింగ్, ఆర్ఆర్బి మరియు ఎస్ఎస్సి యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కోచింగ్ అనేది 5 months ఉంటుంది. ఈ 5 months కోచింగ్లో మీకు ఫ్రీ అకామిడేషన్ మరియు ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క కోచింగ్ అనేది తెలంగాణలో ఉన్న 12 డిస్ట్రిక్ట్ స్టడీ సర్కిళ్లలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి యొక్క 12 డిస్ట్రిక్ట్ స్టడీ సర్కిళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట్, కరీంనగర్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలో ఉన్నాయి. మరి ఈ యొక్క కోచింగ్కి అప్లై చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉన్నదంటే అభ్యర్థి తప్పకుండా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఫార్మసీ, బీటెక్, బీఈ, బీఎస్సీ అగ్రికల్చర్లో చదివి ఉండాలి. మరి వీరి యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 3 లక్షల కంటే తక్కువ ఉండాలి. దీనికి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ని మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ని ఫిబ్రవరి 1, 2023 నుంచి 31 జనవరి 2024 మధ్యలో తీసుకొని ఉండాలి. క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ఏ జాబ్ చేస్తూ ఉండకూడదు. అదేవిధంగా 2023-24 మధ్యలో ఏ కోర్సు కూడా చేస్తున్న వాళ్ళు దీనికి నాట్ ఎలిజిబుల్ అండి. అదేవిధంగా ఎవరైతే అభ్యర్థులు ఇంతకుముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ స్టడీ సర్కిళ్లలో ఏ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కోచింగ్ తీసుకొని ఉండకూడదు. మరి దీంట్లో ఎన్ని సీట్లు ఉన్నాయంటే ఎస్సీ వాళ్ళకి 75 సీట్లు, ఎస్టీ వారికి 10 సీట్లు, బీసీ వాళ్ళకి 15 సీట్లు. ఈ బీసీ వారిలో మైనార్టీతో కలిపి 15 సీట్లు ఉన్నాయి. మరి అన్నిట్లో కలిపి 33% సీట్లను ఉమెన్కి రిజర్వ్ చేసి ఉంచడం జరిగింది. మరి అదేవిధంగా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ కలిగి ఉన్న వాళ్ళకి 5% ఆఫ్ సీట్స్ని రిజర్వ్ చేసి ఉంచడం జరిగింది. అయితే మొత్తం కలిపి 100 సీట్లు ఉంటాయి పర్ బ్యాచ్కి. అంటే ప్రతి ఒక్క స్టడీ సర్కిల్లో 100 సీట్లని కేటాయించడం జరిగింది. మరి ఈ యొక్క ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే జనరల్ స్టడీస్ నుంచి 70 క్వశ్చన్స్, జనరల్ ఎబిలిటీ నుంచి 30 క్వశ్చన్స్, మొత్తం కలిపి 100 క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉండడం జరిగింది. మరి ఈ యొక్క ఎగ్జామ్ అనేది 2 గంటలు ఉంటుంది. ఎగ్జామ్ పేపరు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది. మరి ఈ యొక్క కోచింగ్కి అప్లై చేసుకోవాలంటే డాక్యుమెంట్స్ ఏవేవి కావాలంటే ఆధార్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 1 ఫిబ్రవరి 2023 నుంచి 31 జనవరి 2024 మధ్యలో తీసుకొని ఉండాలి. అదేవిధంగా డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో. మరి ఈ యొక్క అప్లికేషన్స్కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఫిబ్రవరి 23, 2024 నుంచి స్టార్ట్ అయితే మార్చి 6, 2024 ఎండ్ అవుతున్నది. అదేవిధంగా అప్లై చేసుకున్న వాళ్ళకి మార్చి 10, 2024 రోజున 11 గంటల నుంచి 1 గంటల మధ్యలో ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. మరి దీనికి అప్లై చేసుకోవాలంటే వెబ్సైట్ ఏంటంటే tsstudycircle.co.in అనే వెబ్సైట్కి వెళ్ళగానే మీరు అక్కడ నోటిఫికేషన్ ఉంటుంది, దానికి అప్లై చేసుకోవచ్చు. మరి దీంట్లో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకి 18 మార్చ్ 2024 నుంచి 17 ఆగస్టు 2024 మధ్యన ఈ యొక్క కోచింగ్ అనేది ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.